ఆల్ ఆఫ్ ద కస్టమర్స్ ప్లీజ్ నోటిఫికేషన్. సార్, నా షాప్కి తిరిగి ఇలా పేటిఎం అని పెడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు షాప్కి వచ్చి ఫస్ట్ 6 months ఫ్రీ అని చెప్పేసి నా దగ్గరకు వచ్చారండి. నేను ప్రదీప్ జైన్ మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి. కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్, గుంటూరు. ఇది సోషల్ మీడియాలో వైరల్ చేయాలి సార్. ఎందుకంటే ఈ పేటిఎం బాక్సులు పెడుతున్నారు. ఫస్ట్ టైం 6 months ఫ్రీ అండి, తర్వాత మీకు ఛార్జ్ పడుతుంది అని చెప్పేసి అంటే లైఫ్ టైంకి 599 ఛార్జ్ చేసినట్టు నేను 599 పెట్టి నేను పేటిఎం తీసుకున్నాను సార్. ఫస్ట్ టైం నాకు ట్రాన్సాక్షన్ జరిగింది, దానిలో కొత్త బాక్స్ కాబట్టి 6,000 చిల్లర ట్రాన్సాక్షన్ జరిగింది. సెకండ్ టైం ట్రాన్సాక్షన్ జరిగింది 11,000 చిల్లర. 11,000 చిల్లర అనేది నాకు ఎస్బీఐ బ్యాంక్లో పడిపోయింది. తర్వాత 6,900 చిల్లర నాకు ఎస్బీఐలో రావాల్సిన అమౌంట్ రాలేదు. దాని తర్వాత నేను ఎస్బీఐకి వెళ్ళి అడిగితే పేటిఎం కానీ ఇట్లాంటివి మాకేం సంబంధం లేదండి, అది మీ ఓన్ రిస్క్తో మీరు పెట్టించుకోండి, మాకు ఎటువంటి సంబంధం లేదు, బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ అది. దాని తర్వాత నేను ఇక్కడ సుబానీ గారు అని ఉంది పేరు, ఆయన మెయిన్ ఇన్ఛార్జ్ అంట. 9849499946. నాకు 3వ తారీఖు అండి ఇది జరిగింది. ఇవాళ ఇది 18వ తారీఖు సార్, 18వ తారీఖు ఇది. ఇప్పుడు వరకు నేను వాళ్ళకి ఫోన్లు చేస్తుంటుంటే ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు, ఒక్కళ్ళు కూడా షాప్ దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు. దయచేసి మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఇది ఫ్రాడ్ అండి, ఫ్రాడ్. పేటిఎం అనేది వాళ్ళు షాప్కి వచ్చి పెడుతుంది, ఫ్రాడ్ అనమాట. సుబానీ గారని ఆయనకి నేను ఎన్నో కాల్ చేశాను సార్. ప్రజెంట్ నౌ ఇవాళ 18వ తారీఖు 10 గంటలకి నేను ఇప్పటికీ ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకుండా. ఇది సోషల్ మీడియాలో నేను ఎందుకు పెడుతున్నానంటే ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి, షాప్కి చిన్న షాప్స్కి బండిల మీద ప్రతి ఒక్కళ్ళు షాప్ దగ్గరికి విజిట్ చేసి వీళ్ళందరూ వచ్చేది దాదాపు 4-5 ఉన్నారండి. దీనిలో ఫియాజ్ గారని, సుబానీ గారని, ఇంకోటి రాంబాబు గారని, కోటేశ్వరరావు గారని అందరు ఉన్నారండి. వీళ్ళందరూ దీని బ్యాక్ సైడ్ వీళ్ళందరూ నంబర్లు ఇచ్చా చూడండి. వీళ్ళందరికీ నేను ఫోన్లు చేసి ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా, నాకు 3వ తారీఖు పేటిఎంలో అమౌంట్ స్ట్రక్ అయిందండి, దాన్ని క్లియర్ చేయమని చెప్పి నేను ఎన్నో రోజుల నుంచి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వీళ్ళు ఏం రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు. నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇస్తున్నాను. ఇది ఎందుకంటే మీరందరూ గుర్తుంచుకొని ఇలాంటివి పెట్టించుకోకాకండి. షాప్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు పెడుతున్నారు, ఇది పెట్టించుకోకాకండి. పెట్టించుకున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మాకంటే ఎప్పటికప్పుడు అకౌంట్స్ అప్డేట్ ఉంటుంది కాబట్టి మాకు సరిపోతుంది. చిన్న వ్యాపారస్తులు, బండి మీద తిరిగే వ్యాపారస్తులు కూడా పెట్టించుకుంటున్నారు. పాపం వాళ్ళకి ఏం తెలీదు, ఎలా బ్యాంకులో పడిద్దని కూడా తెలీదు. అలా ఎన్నో మంది మోసపోయారు దీన్ని వెనక. దానిలో నేను కూడా ఒక బాధ్యతని ఇవాళ సోషల్ మీడియాలో పెట్టి రేపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి వీళ్ళ మీద నేను ప్రిపేర్ అయ్యాను సార్. ఈ విషయం కూడా వాళ్ళకి చెప్పాను సార్. ఈ విషయం ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నానంటే 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నేను దాదాపు 200 కాల్స్ చేస్తుంటాను వీళ్ళందరికీ 200 కాల్ చేశా, కానీ ఒక్కళ్ళు నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇది సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నానంటే పేటిఎం అనేది ప్రతి ఒక్కళ్ళు షాప్లోళ్ళు, బండివాళ్ళు, అట్టకాయ బండివాళ్ళు, కిల్లి కొట్టోళ్ళు ప్రతి ఒక్కరు పెట్టించుకుంటున్నారు. ఒకటిసారి ఇది చూసుకోండి. ఈ బ్యాంకులో అమౌంట్ పడట్లేదు, పడినా కూడా వాళ్ళే రెస్పాన్స్ ఇవ్వట్లేదు. స్ట్రక్ అయిందండి అమౌంట్ అని నేను 3వ తారీఖు నుంచి ముత్తుకుంటున్నాను. సుబానీ గారికి ఫోన్ చేశాను, ఫియాజ్ గారికి ఫోన్ చేశాను. దాని తర్వాత ఈ 2 నంబర్లు ఇచ్చారు, వాళ్ళకి ఫోన్ చేశాను. నాకు బాక్స్ పెట్టారు స్వామి గారు, ఆయన పేరు రాంబాబు ఏదో వచ్చిన పేరు, ఆయన కూడా ఫోన్ చేశాను. ఫస్ట్ నంబర్ ఆయన నాకు బాక్స్ పెట్టాడు సార్. ఇది ఫియాజ్ అనే సుబ్బానీ అనేవాడు అన్నిటికనే పెద్ద ఇన్ఛార్జ్, అందరికి ఇన్ఛార్జ్ ఈయన. దీని తర్వాత ఫియాజ్ గారు, వీళ్ళకి కూడా ఫోన్ చేశా, ఈయనకి ఫోన్ చేశా, వీళ్ళకి ఫోన్ చేసి ఇన్ని నంబర్లకి నేను ఫోన్ చేసినా కూడా ఒక్కళ్ళు నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. దయచేసి నేను మోసపోయినట్టు మీరందరూ మోసపోవద్దు. షాప్ దగ్గరికి వచ్చి పేటిఎం బాక్సులు పెడుతున్నారు, వాళ్ళు ఏంటంటే పెట్టేసి పోతున్నారు. లైఫ్ టైం ఇది మీకు రీఛార్జ్ కట్టే పని లేదని నేను 599 రూపీస్ పే చేసి ఈ బాక్స్ తీసుకున్నాను సార్ 3వ తారీఖు. నాకు దేవుడి దయ వల్ల ఫస్ట్ డేనే నాకు రెస్పాన్స్ తెలిసింది కాబట్టి నేను సోషల్ మీడియాలో ఇస్తున్నాను. ఒకసారి అందరు చెక్ చేసుకోండి, మీ అమౌంట్లు మీ బ్యాంకుకి వెళ్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని తెప్పించుకోండి, పెట్టుకోండి. దయచేసి ఇట్లా పేటిఎం బాక్స్ మాత్రం పెట్టుకోకాకండి. వీళ్ళు ఏంటంటే స్పీకర్ వచ్చిందిగా మీకు సౌండ్ వినిపించింది, మీకు వాయిస్తో పాటు వాళ్ళ అమౌంట్ చెప్పేది దీనిలో వస్తుందని చెప్పేసి వాళ్ళు పెట్టేళ్తున్నారు పేటిఎం వాళ్ళు. ఇది మాత్రం ఫ్రాడ్, కంప్లీట్లీ ఫ్రాడ్ అనమాట. దయచేసి ఇది మాత్రం పెట్టించుకోవద్దు. నేను కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ ఏదన్నా అడగాలంటే డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి అడగండి. ఇది మాత్రం పక్కా ఫేక్.
కనక మహాలక్ష్మి శారీ సెంటర్, గుంటూరు, గాంధీ బొమ్మ దగ్గర, మా కొత్తపేట పోలీస్ స్టేషన్ దగ్గర. రేపు మార్నింగ్ నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరికైనా డౌట్ వస్తే మాత్రం డైరెక్ట్గా నాకు కాల్ చేయండి, నేను మీకు దాని గురించి సమాధానం చెప్తాను. ఇది మాత్రం ఫేక్. ఇది రేపు పొద్దున్న నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాను. నాది 6,900 చిల్డ్రన్ అమౌంట్ కాదు. ఇలా ఎంతోమంది మోసపోతున్నారు అన్న ఉద్దేశంతో వీళ్ళకి ఏళ్ళకి కూడా నేను ఫోన్ చేశా, 10ంటికి కూడా ఫోన్ చేశా. వాళ్ళు ఫోన్లే ఎత్తట్లేదు, ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి బాక్సులు మాత్రం పెట్టించుకోగాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.